ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. అధికారం మాదంటే మాదంటూ పార్టీల అధినేతలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్ మూడు ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం, ప్రజల నాడి ఏ రకంగా ఉంది, వారు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు, ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారు అనే విషయాల మీద పీపుల్స్ రైట్ అలాగే పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నటువంటి పార్టీలే, వారికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే అంశానికి మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ పీపుల్స్ రైట్ అనేటువంటి సర్వే సంస్థ చేసినటువంటి సర్వేని ఒకసారి కనుక మనం గమనిస్తే, ఇన్ ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ 25 పోలింగ్ స్టేషన్స్ వేర్ సెలెక్టెడ్ యూజింగ్ ద సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్. వీళ్ళు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 25 పోలింగ్ స్టేషన్లలో ర్యాండమ్గా ఈ సర్వేని నిర్వహించారు. 79,200 ఓటర్ల దగ్గర వీరు అభిప్రాయ సేకరణ చేశారు. దాని ప్రకారంగా ఈ సర్వే రిపోర్ట్ మనకు అందజేశారు. ఈ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఉమ్మడి జిల్లాల వారీగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 అసెంబ్లీ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా పీపుల్స్ రైట్ అనేటువంటి సర్వే సంస్థ మనకి ఈ రిపోర్ట్ని అయితే అందజేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోతుంది. అక్కడ 0 స్థానాలకే పరిమితం కాబోతుంది రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అంటూ ఈ పీపుల్స్ రైట్ అనేటువంటి సంస్థ రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంటే, వైసీపీ కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో వైసీపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కాబోతోంది అంటూ కూడా ఈ పీపుల్స్ రైట్ అనేటువంటి సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుందని, 2 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా ఈ పీపుల్స్ రైట్ మనకి తెలియజేస్తూ ఉంది. అంటే విశాఖపట్నంలో టీడీపీ హవా కొనసాగబోతుందని, విజయనగరంలో టీడీపీ హవా కొనసాగబోతుందని, శ్రీకాకుళంలో కూడా టీడీపీ హవా కొనసాగే అవకాశం ఉందని, అసలు శ్రీకాకుళంలో అయితే టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నట్లుగా పీపుల్స్ రైట్ అనేటువంటి సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఈస్ట్ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ అసలు వైఎస్ఆర్సీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లుగా పీపుల్స్ రైట్ సర్వే సంస్థ మనకు తెలుపుతూ ఉంది. సో ఈస్ట్ గోదావరిలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి. 19 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతుంది అన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 15 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది. వెస్ట్ గోదావరిలో కూడా వైసీపీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వెస్ట్ గోదావరి జిల్లాలో గెలవలేదు అంటూ పీపుల్స్ రైట్ సంస్థ వారు చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా ఒకసారి కనుక మనం గమనిస్తే, శ్రీకాకుళంలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేయబోతుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతుంది. వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ చేయబోతుంది. నెక్స్ట్, కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 16 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి గెలవబోతోంది.
సో కృష్ణా జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి నిరాశ తప్పదు అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతోంది. ఇక్కడ అసలు వైసీపీ ఖాతా తెరవలేదు అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు వచ్చేద్దాం. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 17 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతోంది. గుంటూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవలేదు. ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ పాగా వెయ్యలేదు, గెలవలేదు అనేటువంటి రిపోర్ట్ అయితే పీపుల్స్ రైట్ మనకు తెలియజేస్తూ ఉంది. సో కృష్ణా గుంటూరులో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, వైఎస్ఆర్సీపీ కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో కూడా టీడీపీ కూటమి సత్తా చాటబోతున్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతోంది. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతుంది అన్నట్లుగా పీపుల్స్ రైట్ ఇచ్చినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ కర్నూలు జిల్లా ప్రకారంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కూటమి గెలవబోతోంది. మరో 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవబోతోంది అన్నట్లుగా ఈ పీపుల్స్ రైట్ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అనంతపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి పాగా వేయబోతుంది, గెలవబోతుంది. కేవలం ఒక స్థానంలో మాత్రమే అనంతపూర్ జిల్లాలో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవడం ఖాయం అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. మిగతా 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ కడప జిల్లా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతుంది. మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే కడప జిల్లా వైసీపీకి కంచుకోటలాగా ఉండేది. ఆ వైసీపీ కంచుకోటకి ఈసారి బీటల వారే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలుపుతుంది. కడపలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలవబోతుందని, మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి కూటమి 156 సీట్లు గెలిచే అవకాశం ఉందని, అలాగే 23 ఎంపీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా పీపుల్స్ రైట్ అనేటువంటి సర్వే సంస్థ వారి రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ కేవలం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా, కేవలం 2 ఎంపీలు మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్లుగా ఈ సంస్థ అయితే మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 55.70% ఓట్ బ్యాంక్ రాబోతున్నట్లుగా, వైసీపీకి 38% ఓట్ బ్యాంక్ రాబోతున్నట్లుగా, ఇతరులకి 6% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఈ పీపుల్స్ రైట్ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 5 జిల్లాలలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోంది అంటూ ఈ సంస్థ తెలియజేస్తూ ఉంది. సో మన దగ్గర ఇంకొక రిపోర్ట్ ఉంది. పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ చేసినటువంటి సర్వే ఉంది. ఆ సర్వే ఏంటనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వే ఇది కండక్ట్ చేసింది ఎప్పుడంటే మార్చి 15వ తేదీ నుంచి
ఏప్రిల్ 10 మధ్య ఈ సర్వే కండక్ట్ చేశారు. 1,48,532 మందిని వారి అభిప్రాయ సేకరణ చేస్తే వారి అభిప్రాయం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది, పోల్ స్ట్రాటజీస్ గ్రూప్. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 55 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతున్నట్లుగా ఈ సంస్థ తెలియజేస్తుంది. ఇతరులకి అక్కడ 0% వచ్చేలాగుంది. అలాగే సీట్ షేర్ చూసుకున్నట్లయితే లోక్సభ పార్లమెంట్కి సంబంధించి టీడీపీ అలయన్స్ అక్కడ 19 నుంచి 21 లోక్సభ స్థానాలను గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. వైసీపీ 4 నుంచి 6 లోక్సభ స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఇతరులు ఇక్కడ 0గా చూడొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ కూడా 120 నుంచి 130 స్థానాలు టీడీపీ కూటమికి రాబోతున్నాయి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అంటూ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ వైసీపీకి 45 నుంచి 55 అసెంబ్లీ స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉందని, అలాగే లోక్సభకు వచ్చేసరికి టీడీపీ కూటమికి 19 నుంచి 21 స్థానాలు వస్తే వైఎస్ఆర్సీపీకి 4 నుంచి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ అయితే తెలియజేస్తుంది. ఓట్ షేర్ కనుక మనం చూసుకున్నట్లయితే టీడీపీ అలయన్స్కి 50 నుంచి 52% ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ అయితే మనకు తెలియజేస్తుంది. 44 నుంచి 46% వైఎస్ఆర్సీపీకి రాబోతున్నట్లుగా ఈ సంస్థ తెలియజేస్తుంది. 3 నుంచి 5% ఇతరులకి, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరులకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జెండర్ వైజ్ ఓటింగ్ చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి మేల్స్ వచ్చేసి 48% సపోర్ట్ చేస్తున్నట్లుగా, ఫీమేల్స్ మహిళలు 55% సపోర్ట్ చేస్తున్నట్లుగా టీడీపీకి ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి మేల్స్ వచ్చేసి 47% సపోర్ట్ చేస్తున్నట్లుగా, ఫీమేల్స్ వచ్చేసి 40% మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఇతరులకి మేల్స్ 5%, ఫీమేల్ 5% సపోర్ట్ చేస్తున్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫీమేల్స్ ఈసారి టీడీపీ కూటమి వైపు నిలబడబోతున్నారంటూ కూడా ఈ పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ అయితే స్పష్టంగా మనకు తెలియజేస్తుంది.